అందరికీ నమస్కారం. మన హైదరాబాద్ నగరానికి గుర్తు, గౌరవమైన చార్మినార్‌కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం చార్మినార్ చరిత్ర, నిర్మాణం, ప్రత్యేకతలు మరియు చుట్టుపక్కల ఉన్న మార్కెట్ కూడా చూడబోతున్నాం. పూర్తి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఇప్పుడే మనం చార్మినార్ చూద్దామని వచ్చిన రాగానే లోపలికి బ్యాగ్ ఎంట్రీ లేదన్నారు టికెట్ తీసుకుంటుంటే. సో ఇక్కడ ఎక్కడో ఒక మధ్యలో గల్లీలో ఏదో క్లాక్ రూమ్ అంట, అది ఈయన ఉంది ముందర చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉంది చూడండి, క్లాక్ రూమ్ అంట. ఇదేదో టోకెన్ నెంబర్ ఇచ్చిండ్రు మనది 70 తలా ఫర్ రీజన్ అయితే. సో ఆ టోకెన్ మళ్ళీ ఇస్తే వాళ్ళు మన బ్యాగ్ మనకి ఇస్తారన్నమాట. చార్మినార్ పూర్తిగా లైమ్స్టోన్ మరియు గ్రానైట్, తెల్లటి మార్బులతో నిర్మించారు. మొత్తం 4 వైపులా 4 భారీ గోపురాలుండి ప్రతి మినారు 56 మీటర్ల ఎత్తులో ఉంటుంది. లోపల స్పైరల్ మెట్లపై అంతస్తు వరకు వెళ్ళేలా నిర్మాణం చేశారు. ఒకసారి పైకి వెళ్ళగానే పాత నగరం మొత్తం అద్భుతంగా కనిపిస్తుంది. రాత్రి వేళ అయితే లైటింగ్స్ వల్ల చార్మినార్ ఇంకా అందంగా కనిపిస్తుంది. చార్మినార్ పై అంతస్తులో ఒక చిన్న మసీదు ఉంది. ఇది చార్మినార్ యొక్క ముఖ్యమైన భాగం. ప్రతిరోజు పాత నగరం ప్రజలు ఇక్కడ ప్రార్థన చేసుకుంటారు. చార్మినార్కు వచ్చినప్పుడు తప్పనిసరిగా చూడాల్సిన లాడ్ బజార్. ఇది బ్యాంగిల్స్ మార్కెట్గా ఎంతో ప్రసిద్ధి. రకరకాల రంగుల బ్యాంగిల్స్, సాంప్రదాయ ఆభరణాలు, పాత నగరి దుస్తులు ఇవన్నీ చాలా తక్కువ ధరల్లో దొరుకుతాయి. పండుగ రోజుల్లో ఈ వీధి మొత్తం రంగుల వెలుగు మారిపోతుంది. ఈ చార్మినార్ 1591లో కుతుబ్షాహీ రాజు మొహమ్మద్ కుతుబ్షాహీ నిర్మించాడు. ఇది ఆ కాలంలో రాజు ఈ ప్రజలందరూ ప్లేగు అనే వ్యాధి నుంచి ఇట్లా బాధిస్తుంటే
ఆ మూమెంట్లో వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేసి ఈ చార్మినార్ని కట్టారనమాట. చార్ అంటే 4, మినార్ అంటే గోపురాలు అన్నమాట. సో దానికి దీన్ని చార్మినార్ అని పిలుస్తారు. హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది ఏమిటో తెలుసా? అదే ఇరానీ చాయ్ మరియు ఉస్మానియా బిస్కెట్. ఇవి కేవలం టీ అండ్ బిస్కెట్ కాదు, హైదరాబాద్ సంస్కృతి, రుచి మరియు జ్ఞాపకాలు. ఇరానీ చాయ్ స్పెషాలిటీ ఏంటి తెలుసా? దీనిలో ఉంటుంది గట్టిగా ఉన్న పాలు, స్ట్రాంగ్గా టీ లీవ్స్, స్లో కుకింగ్. ఒక సిప్ తీసుకుంటే ఆ వాసన, ఆ రుచి, ఆ ఫీల్ చాలా బాగుంటుంది. ఉస్మానియా బిస్కెట్ కథ ఇంకా స్పెషల్. నైజాం కాలంలో ఒక డాక్టర్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బిస్కెట్. కొంచెం తీపి, కొంచెం ఉప్పు మరియు చాలా సాఫ్ట్. చాయ్లో ముంచి తింటే అసలు రుచి అప్పుడు తెలుస్తుంది. చార్మినార్ పక్కనే ఉన్న మరో ముఖ్య ప్రదేశం మెక్కా మసీద్. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మసీదులలో ఒకటి. దీనిని నిర్మించడానికి మెక్కా నుంచి ప్రత్యేకమైన రాళ్ళని తీసుకొచ్చారని చెప్పుకుంటారు. హైదరాబాద్ గుండెలో నిలిచే అత్యంత పవిత్రమైన స్థలం ఏమిటంటే అదే మెక్కా మసీద్. ఇది చార్మినార్ దగ్గర కొన్ని అడుగుల దూరంలోనే ఉంటుంది. ఈ మసీదు నిర్మాణం 17వ శతాబ్దంలో ప్రారంభమైంది. నిజాం కాలంలో వేలాది మంది కార్మికులు, రాయులు, శిల్పకారులు కలిసి నిర్మించారు దీన్ని. ఈ మసీదు ప్రత్యేకత ఏమిటంటే దీని నిర్మాణంలో వాడిన మట్టి ప్రత్యేకంగా మెక్కా నుండి తెప్పించారు. అందుకే దీని పేరు మెక్కా మసీద్ అని పేరు. ఇక్కడి ఆర్కిటెక్చర్ని చూడగానే ఎవరికైనా ఆశ్చర్యమే. ఎత్తైన గోపురాలు, పెద్ద హాల్, అందమైన రాతి స్తంభాలు. ఇవి సాధారణ నిర్మాణాలు కావు, ఇవన్నీ కళాకృతి. ప్రతి జన్మ నాడు ఇక్కడ వేలాది మంది నమాజ్ కోసం వస్తారు. చార్మినార్కి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ మసీద్ కూడా చూస్తారు. ఎందుకంటే ఇది కేవలం ప్రార్థన స్థలం కాదు, హైదరాబాద్ గౌరవం, శాంతి, సాంప్రదాయం. చార్మినార్ దగ్గరికి వెళ్ళి కొన్ని అడుగులు నడిస్తే ఈ ముందే కనిపిస్తుంది ఈ మహత్తరమైన నిర్మాణం, అదే మెక్కా మసీద్. ఇలా మన హైదరాబాద్ చార్మినార్ టూర్ ముగిసింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని హైదరాబాద్ ట్రావెల్ వీడియోల కోసం వెంటనే నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. తర్వాత వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.